హాయ్ అండి, హిమజ ఫ్యామిలీ అందరికీ వినాయక చతుర్దశి శుభాకాంక్షలు. నేను ఈరోజు కొత్త రెసిపీతో ఒక కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. హాయ్ అండి. అలసందలు, బంగాళదుంప, గుడ్లు కర్రీ చేద్దాం రండి. చూడండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పెద్దుల్లిపాయలు, బంగాళదుంపలు. కావాల్సిన పదార్థాలు: ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పెద్దుల్లిపాయలు కట్ చేసుకొని అది పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఎలా చేసుకున్నారండి పండగ? మేమైతే బాగా చేసుకున్నాం. మా పాప చేసింది పూజ. ఆమె బుక్స్ అన్నీ పెట్టుకుంది పూజలో. ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వెన్నీళ్ళు పోసి తిప్పి పారబోయండి. ఏ వంట చేసినా ఫస్ట్ అది చేస్తే బాగుంటుంది. తర్వాత సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఇది పేస్ట్ చేసుకొని నూనె కాగిన తర్వాత ఈ పేస్ట్ని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయ ముద్దగా చేసి దాన్ని దాంట్లో ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో వేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు కట్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసేయాలి. పండగ అయితే బాగా జరిగిందండి. వర్షం పడుతూనే ఉంది మధ్యాహ్నం వరకు. మీ సైడ్ ఎలా ఉందో? అందరికీ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నానండి. అలసందలు, బంగాళదుంప, ఎగ్స్ వేద్దాం. ఎగ్స్ కూడా పక్కన ఉడుకుతున్నాయండి. బాయిల్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఈ పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత బంగాళదుంపల ముక్కలు వేసేద్దామండి. ఫస్ట్ బంగాళదుంపలు వేసేసిన తర్వాత కారం ఫస్ట్ వేసుకోవాలి. సరిపోయినంత వేసుకోండి కారం. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోయినంత కారం వేసుకొని ఆయిల్ కొంచెం మగ్గిన తర్వాత వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి దాంట్లో. బంగాళదుంప ముక్కలంతా కలిసిన తర్వాత కలిపి పెట్టుకొని అలసందలు కూడా వేసేయాలండి. పసుపు కొంచెం వేసుకోవాలి. అలసందలు, బంగాళదుంప, ఎగ్స్, టమాటా ఈ కర్రీని రాయలసీమ సైడ్ బాగా వండుతారండి. దీంట్లో రాగి సంగటి బాగుంటుంది. రాగి సంగటి ముద్ద. అలసందలు కూడా వేసేయాలి బంగాళదుంపల్లో. పూరీకి, చపాతీలు అన్నిటికీ కర్రీ బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. అలసందలలో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. వెయిట్ లాస్ అవటానికి బాగా ఉపయోగపడతాయి. అలసందలు జీర్ణక్రియకి కూడా బాగా పనిచేస్తాయండి. మన సైడ్ అలసందలు ఏపీ సైడు వాడతారో లేదో తెలియదు కానీ రాయలసీమ ఏపీ ఇటువైపు గుంటూరు సైడ్, కడప కూడా ఏపీయే కదా. రాయలసీమ సైడు బాగా యూజ్ చేస్తారండి అలసందలు. తర్వాత అలసందలు, బంగాళదుంప ముక్కలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసి చూస్తే అలసందలు ఉడికినాయో లేదో చూడండి. ఒకసారి ఉడికినాయి అంటే అలసందల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఫస్ట్. అప్పుడప్పుడు నానవండి. అయ్యి ఓవర్ నైట్ మొత్తం ఉంచాలి. ఎక్కువ నానితే ఎక్కువ తొందరగా ఉడుకుతాయండి.
ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకి అలా అన్నీ పెడతా ఉంటే బాగుంటుందని కర్రీల్లో వేస్తే మంచిదండి. దాంట్లో 2 టమాటా ముక్కలు కూడా మిక్సీ పెట్టేసుకోండి. మిక్సీ వేసేసుకొని ఆ జ్యూస్ని దాంట్లో వేసేయండి. టమాటా జ్యూస్ మొత్తం కలిపి పెట్టుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసేయండి. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఒలిసి పక్కన పెట్టుకుందాం. కొబ్బరి, గసాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి, అల్లం కాదండి వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, చెక్క లవంగ, కొబ్బరి, చెక్క లవంగ, గసాలు, వెల్లుల్లి పేస్ట్, దాన్ని కూడా దాంట్లో వేసేయాలండి. లాస్ట్కి ఉప్పు వేసుకోవాలి. బంగాళదుంప ఉప్పు బాగా పీల్చిద్ది, అందుకే ఫస్ట్ వేయకూడదండి. కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి, కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు. మంచి స్మెల్ వస్తుందండి. కొబ్బరి, గసాలు, చెక్క, లవంగ, వెల్లుల్లి లాస్ట్లో మిక్సీ చేసిన పేస్ట్ అండి అది. సూపర్గా ఉందండి, బాగా వచ్చింది కర్రీ. అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఎగ్, అలసందలు, బంగాళదుంప కర్రీ సూపర్ ఉందండి. బాయ్. మా వారికి మధ్యాహ్నం లంచ్లో ఇదేనండి కర్రీ. మాకు పిల్లలు వచ్చిన తర్వాత చపాతీ కానీ పూరి కానీ చేస్తాను ఈవినింగ్. దాంట్లో నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందండి కర్రీలో. పెద్దలపై ముక్కలు, నిమ్మకాయ కట్ చేసి ఇచ్చాను. ఇదిగోండి, ఈరోజు మా ఇంట్లో నిన్న వినాయక చవితి పూజ ఇలా జరిగింది. వినాయకుడిని బాగున్నాడు కదండి. మీ ఇంట్లో గణేశుడిని పెట్టుకున్నారా? మా ఇంట్లో గణేశుడు మా పాప చేసిందండి. ఆ ఉండ్రాళ్ళు ఇవన్నీ మా పాపే చేసింది. నిన్న పూజ అంతా ఆమెకి నీట్ రావాలని పూజ చేసుకుంది. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నీట్లేండి.